సత్య హరిశ్చంద్ర నాటకం ఆడాలంటే మరి ఇలాంటి మహానుభావుడు పక్కనే నటుడు గాయకుడు మరి ఇలాంటి మహానుభావుడు పక్కన నెలకు 30 రోజులు కూడా అద్భుతంగా ఆడుకోవడానికి ఎంతో మరి మేము రుణపడి ఉండాలి ఈ మహానుభావులతో ఆడటానికి కూడా. ఎందుకంటే ఇతనితో ఆడితే ఇంకా నటన నేర్చుకోవడానికి, చేత నేర్చుకోవడానికి, పాట నేర్చుకోవడానికి, అభినయం నేర్చుకోవడానికి మహానుభావుడు ఇంకా ఇంకా మా అబ్బాయికి మేము నాటకం అద్భుతంగా మేము నటించాలి. మరి నాటకం మేము బ్రతికించాలి, పండించాలంటే మహానుభావులు మహారు మనిషి గారు విజయవాడ వాస్తవ్యులు బొత్స సూర్యనారాయణ గారికి పాదాభి నమస్కారం. మా నాటకం ఎక్కడ బుక్ చేసినా మహానుభావుడు ఆయన ఉంటే మేము నాటకాన్ని బ్రతికిస్తాము. అలాగే బాబాయ్ గారికి ఎలా అన్నట్టు మా తమ్ముడు దళకిష్టు మోహన్, అలాగే మైక్ సిట్ వారికి అందరికీ, మరి యూట్యూబ్ ప్రసాద్ గారికి, అలాగే మరి వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు, సాంబశివరావు గారికి మరొకసారి పాదాభి నమస్కారం, అలాగే మా కాంట్రాక్టర్ అయిన యనమందల శ్రీని గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం. అలాగే ఇందాక గూడూరు సావిత్రమ్మ చెప్పినట్లు 5 మందిలో కష్టపడినారు. కష్టపడమన్నది మహాతల్లి గూడూరు సావిత్రమ్మ. నటన నేర్చుకోమన్నది హరిశ్చంద్ర నటన కావాలి. ఆ నటన గూడూరు సావిత్రమ్మ, జయరాజు బాబాయ్ వాళ్ళ దగ్గర వాళ్ళని చూసి నేర్చుకున్నాను. అది నేర్చుకోవాలంటే వచ్చేది కాదు, పాత తీసుకొని తవ్వడం 10 రోజులు తెలుతూ వచ్చేది కాదు. మా నాన్న స్వర్గీయ ఆశేషయ్య గారి కడుపును పుట్టడమే నా అదృష్టం. నాకెవరు వెనకెవరు లేరు, ముందు మాత్రం ప్రజలు ఉన్నారు. మా బావ యనమదల శ్రీను బావ ఉన్నాడు ముందు, అలాగే సాంబశివరావు గారు